హలో అండి, ద స్పైస్ రూట్ తెలుగు ఛానల్కి స్వాగతం. ఈరోజు మన రెసిపీ కట్టె పొంగలి. మనం సాధారణంగా ఈ కట్టె పొంగల్ని అమ్మవారికి నైవేద్యంగా పెట్టుకుంటూ ఉంటాము. అమ్మవారికి ఎంతో ఇష్టమైన నైవేద్యం కట్టె పొంగలి. అలాగే మనకు బ్రేక్ఫాస్ట్గా కూడా దీన్ని తీసుకోవచ్చు. ఘాటుగా చాలా టేస్టీగా ఉంటుంది. అయితే ఈ కట్టె పొంగల్ని ఎలా తయారు చేయాలో తెలుసుకుందాము. దీనికోసం స్టవ్ మీద ఒక బాండీ పెట్టుకొని కప్పుతో 1 కప్పు పెసరపప్పు వేసుకోవాలి. మంటను లో ఫ్లేమ్లో పెట్టుకొని ఈ పప్పును బాగా ఫ్రై చేసుకోవాలి. మంచి సువాసన వస్తుంది. అలాగే పప్పు కొద్దిగా కలర్ చేంజ్ అవుతుంది. అప్పటి వరకు ఫ్రై చేసుకోండి. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని వీటిని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. ఇప్పుడు అదే కప్పుతో 1 కప్పు బియ్యం వేసుకోవాలి. 2 ఒకే క్వాంటిటీలో వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. వాటర్ వేసుకొని 2-3 సార్లు కడుక్కున్న తర్వాత ఈ వాటర్ మొత్తం వంపేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద కుక్కర్ పెట్టుకొని ఒక 2 స్పూన్ల నెయ్యి వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మనం కడిగి పెట్టుకున్న బియ్యం పప్పును వేసుకోవాలి. మంటను లో ఫ్లేమ్లో పెట్టుకొని వీటిని 1 లేదా 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత మనము సాధారణంగా 1 కప్పుకు 3 కప్పుల వాటర్ వేసుకోవాలి. అయితే కుక్కర్లో ఆ విధంగా వేసుకున్నట్లయితే పొంగిపోతాయి. నేను ఇక్కడ 4 కప్పుల వాటర్ వేసుకుంటున్నాను. 4 కప్పుల వాటర్ వేసుకొని ఇందులో రుచికి తగిన ఉప్పు వేసుకొని ఉడికించుకోవాలి. కుక్కర్ మూత పెట్టుకొని ఒక 2 లేదా 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోండి. ఉడికిన తర్వాత ప్రెషర్ మొత్తం పోయి మూత తీసిన తర్వాత మిగిలిన 2 కప్పుల వేడి నీళ్లు వేసుకొని ఉడికించుకుంటే సరిపోతుంది. ఈ విధంగా 3 లేదా 4 విజిల్స్ వచ్చిన తర్వాత కుక్కర్ మూత తీసుకుంటే మనకు అన్నం బాగా మెత్తగా ఉడికిపోయి ఉంటుంది. ఇప్పుడు గంటెతో దీనంతటిని ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని మంటను లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 2 కప్పుల వాటర్ని ఉడికించుకొని వేసుకోవాలి. వేడి నీళ్ళే వేసుకోవాలి, చల్లటి వాటర్ వేసుకోకూడదు. ఈ విధంగా చేసుకోవడం వల్ల కుక్కర్లో పొంగిపోకుండా ఉంటుంది. అలాగే కన్సిస్టెన్సీ కూడా కరెక్ట్గా వస్తుంది. మంటను లో ఫ్లేమ్లో పెట్టుకొని దీన్ని ఒక 3 లేదా 4 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. బాగా మెత్తగా ఉడికిపోతుంది. ఇప్పుడు దీన్ని పక్క స్టవ్ మీద పెట్టుకుందాము. అలాగే స్టవ్ పైన మరొక కడాయి పెట్టుకొని అందులోకి 4 లేదా 5 స్పూన్ల నెయ్యి వేసుకోవాలి. నెయ్యి మీ ఇష్టం అండి, కొద్దిగా ఎక్కువగా కావాలంటే కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులోకి 1/2 స్పూన్ జీలకర్ర, 1/2 స్పూన్ మిరియాలు, అలాగే ఆవాలు వేసుకోవాలి. అలాగే కొద్దిగా జీడిపప్పుని వేసుకొని వీటన్నిటిని ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అవుతున్నప్పుడు ఇందులోకి 3 లేదా 4 పచ్చిమిరపకాయలు కట్ చేసుకుని వేసుకోవాలి. అలాగే కొద్దిగా కరివేపాకుని వేసుకోవాలి. వీటన్నిటిని బాగా ఫ్రై చేసుకున్న తర్వాత మనం ఉడికించి పెట్టుకున్న పొంగల్లో వేసుకోవాలి. ఇప్పుడు ఈ పొంగలంతటిని ఒకసారి బాగా కలుపుకుంటే సరిపోతుందండి. ఎంతో టేస్టీగా ఉండే కట్టె పొంగలి రెడీ అయిపోయింది. ఇది వేడివేడిగా ఉన్నప్పుడే చాలా టేస్టీగా ఉంటుందండి. చూశారు కదా, అమ్మవారికి ఎంతో ఇష్టమైన నైవేద్యం కట్టె పొంగలి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.